హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో నిన్న నైట్ యాపిల్ iOS 26 ని రోల్ అవుట్ చేసింది. ఎవరెవరైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న మోడల్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళందరికీ iOS 26 అప్డేట్ అయితే రోల్ అవుట్ చేశారు. అరౌండ్ 13 GB వరకు ఉంటుంది. చాలా ఫీచర్స్ రోల్ అవుట్ చేశారు. ఆండ్రాయిడ్ లో లేని ఫీచర్స్ అండ్ చాలా వరకు ఫీచర్స్ ఇన్నోవేటివ్ గా తీసుకొచ్చారు అన్నట్లు అనిపించింది. iOS 26 కదా, 26+ న్యూ ఫీచర్స్ ని ఈ వీడియోలో నేను చూపిస్తా. జస్ట్ మీరు మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చాలు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నా దగ్గర ఉన్నది iPhone 15 Pro Max అండ్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఏ ఐఫోన్ డివైజెస్ కి ఈ iOS 26 అప్డేట్ వస్తుంది అని చెప్పి. ఫస్ట్ థింగ్ మనం ఈ లాక్ స్క్రీన్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. వెనకాల క్లాక్ ని మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ నా వాల్ పేపర్ దగ్గర కూడా బ్యాక్గ్రౌండ్ ఒకసారి సెపరేట్ అయ్యి స్పెషల్ ఎఫెక్ట్ లాగా మీకు అనిపిస్తుంది, 3D ఎఫెక్ట్. సో ఈ 3D ఎఫెక్ట్ ఇవన్నీ లాక్ స్క్రీన్ లో స్టార్ట్ చేశారు. బట్ వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఫస్ట్ మనం ఇంటర్ఫేస్ చూడాల్సింది ఉంది. కంట్రోల్ ప్యానల్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం గ్లాసీ లుక్ వచ్చేసింది. అండ్ యానిమేషన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా బౌన్సీగా అనిపిస్తుంది, అంటే ఏదో ఒక రేడియం బాల్ వేసినట్లు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తుంది. అండ్ ఇది మీకు చాలా మంది చెప్పే ఉంటారు, మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. ఎగ్జాంపుల్ నేను యాప్ స్టోర్ ఓపెన్ చేస్తున్నా. కింద ఈ బోటమ్ ప్యానల్ లో కూడా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మీరు స్విచ్ అవుతున్నప్పుడు కంప్లీట్ గా గ్లాసీ ఫినిష్ అయితే వచ్చేసింది. ఈవెన్ మనం డైలర్ యాప్ లోకి వెళ్ళినా కానీ మొత్తం బోటమ్ అంతా కూడా మనకి గ్లాసీ ఫినిష్ లో తీసుకొని వచ్చారు. సెకండ్ థింగ్, ఈ ఐకాన్స్ కూడా మీకు అనిపించవచ్చు మొత్తం ప్లెయిన్ గా ఉంది, బాగాలేదని చెప్పని. దీన్ని మీరు కావాలనుకుంటే ఇలా ట్రాన్స్పరెంట్ గా పెట్టుకోవచ్చు, లేదా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పైన ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. కస్టమైజ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు బాటమ్ లో డిఫాల్ట్, డార్క్, క్లియర్, టింటెడ్ అని చెప్పి 4 ఆప్షన్స్ వస్తాయి. అందులో క్లియర్ మనం పిక్ చేసుకున్నాం కాబట్టి క్లియర్ బ్యాక్గ్రౌండ్ తో మనకి యాప్స్ అన్ని కనబడుతున్నాయి. మీరు డార్క్ మోడ్ లో పెట్టుకున్నారనుకోండి, మీ యాప్స్ అన్ని కూడా డార్క్ మోడ్ లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మనం ఒకసారి వాల్ పేపర్ సెట్టింగ్స్ గురించి మాట్లాడదాం. ఫోటోస్ లోకి వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ క్లాక్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే క్లాక్ ఫాంట్స్ ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ గ్లాస్ ఉన్నంత వరకు ఈ క్లాక్ అనేది గ్లాస్ ఇంటర్ఫేస్ లో ఉంటుంది. మీరు సాలిడ్ మీద క్లిక్ చేస్తే సాలిడ్ టైప్ వచ్చేసింది, గ్లాస్ మీద క్లిక్ చేస్తే గ్లాస్ టైప్ లో అనిపిస్తుంది. ఈ బోటం ఉంది కదా, క్లాక్ కింద బోటం పట్టుకొని మీరు కిందకి డ్రాగ్ చేస్తూ ఉంటే క్లాక్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఎంతవరకు కావాలంటే అంతవరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్పెషల్ ఎఫెక్ట్ రావాలి అంటే ఇప్పుడు ఇది స్టాటిక్ గా కనబడుతుంది. స్పెషల్ ఎఫెక్ట్ ఏం లేదు దీనికి. ఇమేజ్ బటన్ దీని మీద క్లిక్ చేస్తే జనరేటింగ్ స్పెషల్ సీన్ అని చెప్పని కనబడింది. అప్పుడు స్పెషల్ ఎఫెక్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు స్పెషల్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది. దీని మీద హిట్ చేయండి. మళ్ళీ 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, వాల్ పేపర్ ఏదైతే జూమ్ అయి ఉందో ఈ జూమ్ కాకుండా ఎక్స్టెండ్ వాల్ పేపర్ అని వచ్చింది. యాక్చువల్లీ పైన నా ఇమేజ్ అనేది లేదు, బట్ ఎక్స్పాండ్ చేసింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్పెషల్ సీన్ అయితే యాడ్ చేసింది. నెక్స్ట్ ఈ మెనూ ఐకన్స్ ని కూడా మన వాల్ పేపర్ కి తగ్గట్టు మ్యాచ్ చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటాం, ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళి కస్టమైజ్ మీద క్లిక్ చేస్తే టింటెడ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ టింటెడ్ మీద క్లిక్ చేయండి, పెన్ లోగో కనబడుతూ ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేస్తే కలర్ స్పాటింగ్ వస్తుంది. మీ కంప్లీట్ వాల్ పేపర్ మీద మీకు నచ్చిన కలర్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పిక్ చేసుకోండి. ఎగ్జాంపుల్ బ్లూ గానీ లేదా డార్క్ గ్రీన్ గానీ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐకన్స్ అన్ని కూడా నేను ఏదైతే బ్లూ కలర్ నేను సెలెక్ట్ చేసానో ఆ ఐకన్స్ లోకి వచ్చేసినాయి. అండ్ నాకు ఫేవరెట్ ఫీచర్ అనిపించింది, ఏదైనా నార్మల్ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో నార్మల్ గా క్యాప్చర్ చేసిన ఫోటో, బట్ దీన్ని మనం స్పెషల్ ఫోటో లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోటో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్పెషల్ లోగో ఒకటి కనబడుతుంది. ఈ లోగో మీద మనం హిట్ చేసాం అనుకోండి, స్పెషల్ సీన్ అని చెప్పని ఇది డిటెక్ట్ చేస్తుంది. షేక్ చేసి చూడండి, స్పెషల్ ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసింది. సో 3D ఇమేజ్ లాగా అనిపించింది. ఓన్లీ లాక్ స్క్రీన్ లో మాత్రమే కాదు, ఫోటోస్ యాప్ లో కూడా మన స్టాటిక్ ఫోటోస్ ని స్పెషల్ ఫోటోస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఇమేజ్ మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ ఏ ఇమేజ్ కైనా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, స్టాటిక్ ఇమేజ్ కాస్త స్పెషల్ ఇమేజ్ లాగా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఫీచర్, ఇప్పటి వరకు ఏదన్నా మనం రింగ్ టోన్ సెట్ చేసుకోవాలనుకుంటే తలప్రాణం తోకొచ్చేది. ఇప్పుడు అలా ఏం అక్కర్లేదు. జస్ట్ మీ రింగ్ టోన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూజ్ యాజ్ రింగ్ టోన్ అని చెప్పి ఒక ఫీచర్ తీసుకొని వచ్చేసారు. దీని మీద మీరు హిట్ చేస్తే చాలు, ఇలా మీకు నచ్చిన రింగ్ టోన్ మీరు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ సఫారీ బ్రౌజర్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయండి. అందులో మీకు నచ్చిన రింగ్ టోన్ ని సెర్చ్ చేసి ఓపెన్ చేయండి. అండ్ ఇది రింగ్ టోన్ గా మనకు కావాలనుకోండి, కింద మనకి వెబ్సైట్ URL కనబడుతుంది కదా, ఇందులో ఈ యూట్యూబ్ అనే దగ్గర యూట్యూబ్ స్పెల్లింగ్ లో లాస్ట్ UBE ఎరేస్ చేసేయండి అండ్ ఎంటర్ కొట్టండి. మీరు ఈ పేజ్ లోకి రిడైరెక్ట్ అవుతారు. ఇక్కడ నుంచి MP3 ఫార్మాట్ లోకి ఫార్మాట్ షిఫ్ట్ టు MP3 అని చెప్పి మీరు హిట్ చేస్తే డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ అది ఫైల్స్ లోకి సేవ్ అవుతుంది. కానీ ఆ రింగ్ టోన్ ని మీరు సెట్ చేసుకోవాలనుకుంటే అది కంపల్సరీ 30 సెకండ్స్ కంటే తక్కువ ఉండాలి. 29 సెకండ్స్ లో ఉండేలా చూసుకోండి. అప్పుడు మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే షేర్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే యూజ్ యాజ్ రింగ్ టోన్ చెప్పిన ఆప్షన్ వస్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ రింగ్ టోన్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన అందరం బాగా ఇష్టపడే ఫీచర్ ఒకటి తీసుకొని వచ్చారు. ఆ ఫీచరే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇంటర్ఫేస్. ఫోన్ ఛార్జ్ పెట్టినప్పుడు మనకి ఛార్జ్ పాపప్ వచ్చిన తర్వాత ఎంత % ఛార్జ్ అయింది అండ్ 80% ఛార్జ్ అవ్వాలంటే ఇంకెంతసేపు పడుతుందని చెప్పని పైన మనకి టైమర్ ఇస్తున్నారు. ఆ టైమర్ ఇప్పటి వరకు మనం చూడలేదు. ఫైనల్లీ ఐఫోన్ లో కూడా మనకి ఛార్జింగ్ పర్సెంటేజ్ టైం పడుతుంది. అండ్ బై ద వే ఛార్జ్ గురించి ఇంకొన్ని ఫీచర్స్ నేను మాట్లాడాలి. ఛార్జింగ్ పెట్టున్నప్పుడు 30 minutes లో 80% ఛార్జ్ అవుతుంది అండ్ 100% ఛార్జ్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది ఏంటని చెప్పని క్లియర్ గా ఇక్కడ ఇచ్చేసారు. కొంచెం లెన్స్ కి దగ్గరగా తీసుకొచ్చా, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీ ఫోన్ బ్యాటరీ హెల్త్ ని ఇంకొంచెం కాన్షియస్ చేయడానికి తీసుకొచ్చా అన్నట్లు చెప్తున్నారు. ఫైన్, బట్ కింద పవర్ మోడ్ అని చెప్పి
చెప్పడానికి వెళ్తే అడాప్టివ్ పవర్ అని చెప్పి ఒక ఫీచర్ తీసుకొచ్చారు. దీన్ని మీరు టర్న్ ఆన్ చేసి పెట్టుకున్నారనుకోండి పవర్ డిశ్చార్జ్ అనేది చాలా తక్కువ అవుతుంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రీసెంట్స్ లో ఉండే యాప్స్ ని ఆప్టిమైజ్ చేయడం కానివ్వండి అండ్ ఇన్యాక్టివ్ యాప్స్ ని ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేయకుండా కాపాడడం అండ్ బ్రైట్నెస్ కొంచెం తగ్గించడం, పర్ఫార్మెన్స్ లో కూడా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పినట్లు అంటున్నారు. నెక్స్ట్ అలానే మ్యాక్ బుక్స్ లో ఉండే ఫీచర్ ఒకటి ఐఫోన్స్ లో తీసుకొని వచ్చారు. లాస్ట్ ఛార్జ్ పర్సెంటేజ్, లాస్ట్లీ మీరు ఎంత పర్సెంట్ ఛార్జ్ చేశారు అండ్ ఎప్పుడు ఛార్జ్ చేస్తారని చెప్పనేది ఇక్కడ కనబడుతుంది. నేను ఇప్పుడే ఛార్జర్ డిస్కనెక్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు చూపించట్లేదు, కానీ ఒక 1 అవర్ బ్యాక్ అనుకోండి లాస్ట్ ఛార్జ్ టు 54%, 1 అవర్ అగో అని చెప్పని ఇక్కడ చూపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు బ్యాటరీ అసెస్ చేసుకోవచ్చు. ఒక 2 గంటల ముందు 100% పెట్టా, ఇప్పుడు 80% దిగిపోయింది, అంత ఫాస్ట్ గా దిగుతుంది ఏంటి అని చెప్పి ఒక అసెస్మెంట్ మీకు వస్తుంది. సో బ్యాటరీలో కొంచెం నోటిఫికేషన్ చేంజెస్ తీసుకొని వచ్చారు, విచ్ ఆర్ యూస్ఫుల్. అండ్ కొన్ని గెస్సెస్ కూడా ఇంతకు ముందు మనం బ్యాక్ వెళ్ళాలనుకుంటే కేవలం ఇక్కడ నుంచి మాత్రమే, అంటే టాప్ లెఫ్ట్ కార్నర్ లో హిట్ చేసి బ్యాక్ వెళ్ళే వాళ్ళం. ఇక్కడ ఎక్కడి నుంచి అయినా కానీ సెంటర్ నుంచి మనం స్వైప్ చేస్తే చాలు బ్యాక్ వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ అలారం క్లాక్. ఒకవేళ మనం అలారం పెట్టుకున్నాం అనుకోండి ఎంటైర్ ఇంటర్ఫేస్ చేంజ్ అయిపోయింది. ఇంతకు ముందు మనకి ఫోన్ లో అలారం పెట్టుకున్నట్టు ఉండేది, ఇప్పుడు ఫుల్ స్క్రీన్ అలారం వస్తుంది సేమ్ ఇలాగా. సో మనం నిద్రలో ఉంటే టైం ఎంత అయిందని చెప్పి మనం వెతుక్కోకుండా ఫుల్ స్క్రీన్ లో కనబడుతుంది. స్నూస్ చేయాలా స్టాప్ చేయాలని చెప్పి రెండే ఆప్షన్స్ చాలా ఈజీగా ఉన్నట్లా కనిపించింది. అండ్ స్నూస్ టైం ని కూడా మనం మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఈ అలారం నేను ఆన్ చేసి పెట్టా, స్నూస్ డ్యూరేషన్ ని మనం 1 minute నుంచి 15 minutes వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ స్నూస్ డ్యూరేషన్ నాకు 4 minutes మాత్రమే కావాలనుకోండి, నెక్స్ట్ టైం స్నూస్ చేసినప్పుడు మనం 4 minutes అలారం కొడుతుంది. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఐఫోన్ యూస్ చేస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. యూఏలోకి వస్తే మొత్తం కింద ఫార్మేట్ మొత్తం చేంజ్ చేస్తారు. ఇంతకు ముందు మనకి పైన కనబడేవి ఇప్పుడు బాటమ్ లోకి వచ్చేసి కాల్స్, కాంటాక్ట్స్, కీప్యాడ్స్ అండ్ లేఅవుట్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. మీకు ఒకవేళ ఈ లేఅవుట్ ఇష్టం లేదు పాతదే కావాలనుకుంటే పైన 3 dots మీద మీరు క్లిక్ చేస్తే పైన క్లాసిక్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. ఈ క్లాసిక్ మీద మీరు హిట్ చేస్తే ఇంతకు ముందు ఎలా అయితే ఉండేదో సేమ్ అలాగే వచ్చేస్తుంది. లేదు కొత్తదే బాగుంది అనుకుంటే ఈ యూనిఫైడ్ అని చెప్పినది ఒకటి పెట్టుకోండి. అండ్ మేనేజ్ ఫిల్టరింగ్ అని చెప్పని ఉంటుంది. ఇందులోకి వెళ్తే కొత్త ఫీచర్స్ కొన్ని యాడ్ చేశారు. ఒకటి అన్నోన్ కాలర్స్. ఇది ఆన్ చేసి పెట్టుకుంటే అన్నోన్ కాల్స్ ఏవైతే ఉంటే అవి సైలెంట్ అయిపోయి మీ కాల్ లాగ్ లో చూపించదు. అన్నోన్ కాలర్ లిస్ట్ అని డిఫరెంట్ ఉంటుంది, అందులో ఆ అన్నోన్ నెంబర్స్ అన్ని చూపిస్తుంది. నెక్స్ట్ స్క్రీన్ అన్నోన్ కాలర్స్ అని చెప్పని ఉంది కదా, దీన్ని టర్న్ ఆన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఐఫోనే కాల్ పిక్ చేసేసి ఎందుకు కాల్ చేసాం రీజన్ అడిగి ఆ రీజన్ ని స్క్రీన్ మీద చూపించి దానికి మనం ఓకే అనుకుంటే అప్పుడు మనం కాల్ లిఫ్ట్ చేస్తాం. ఇది కూడా అంత తొందరగా మనకు ఉపయోగపడకపోవచ్చు. నెక్స్ట్ హోల్డ్ అసిస్ట్ డిటెక్షన్ అని చెప్పి ఇది ఒక ఫీచర్ ఇచ్చారు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తా. ఎగ్జాంపుల్ నా కాల్ వచ్చింది, కాల్ లిఫ్ట్ చేసా, అదర్ పర్సన్ ఎవరైతే అయితే మనం మాట్లాడుతున్నామో వాళ్ళు మన కాల్ ని హోల్డ్ లో పెట్టారనుకోండి, మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. సో ఈ హోల్డ్ టోన్ వస్తుంది కదా, ఇది మనం వినదలుచుకోలేకపోతే ఇది మీకు ఇక్కడ 3 dots కనబడుతుంది, దీని మీద క్లిక్ చేసి హోల్డ్ అసిస్టెంట్ వస్తుంది. ఇది క్లిక్ చేసామంటే కంప్లీట్ గా మనం వెనక్కి వెళ్ళిపోతాం. అప్పటి వరకు మనం ఆ హోల్డ్ టోన్ వినాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నేను అన్హోల్డ్ చేస్తాను అప్పుడు మీకు కాల్ వస్తుంది, అప్పుడు నేను పిక్ చేసి మాట్లాడొచ్చు. ఈ ఫీచర్ హోల్డ్ అసిస్ట్ ఒకటి నాకు కొంచెం బాగా ఉపయోగపడింది అనిపించింది. నెక్స్ట్ కాల్ రికార్డింగ్ కావాలనుకుంటే ఇంతకు ముందు మనం ఈ కార్నర్ లో రికార్డ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు 3 dots మీద క్లిక్ చేస్తే ఇక్కడ తీసుకొని వచ్చేసారు. సో 1 hand లో మనం యూస్ చేసుకున్నప్పుడు ఈ కార్నర్ వరకు వెళ్ళకల్లా కాల్ రికార్డింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇందులో ఇంకొక మెయిన్ ఫీచర్ లైవ్ ట్రాన్స్లేషన్. ఒకవేళ మీరు మీకు తెలిసిన లాంగ్వేజ్ లో కాకుండా వేరే లాంగ్వేజ్ లో అదర్ పర్సన్ తో మాట్లాడుతున్నారు అనుకోండి, ఈ లైవ్ ట్రాన్స్లేషన్ మోడ్ ను ఆన్ చేస్తే ఫ్రమ్ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రెసెంట్ కొన్ని లాంగ్వేజ్ మాత్రమే కనబడుతున్నాయి అండ్ 2 లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. డైరెక్ట్ లైవ్ ట్రాన్స్లేషన్ అయిపోతూ ఉంటుంది. మీరు మాట చెప్పగానే విత్ ఇన్ సెకండ్స్ లో వెంటనే ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తుంది. సో లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా ఇక్కడ కొంచెం టాస్క్ ఈజీ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయింది ఫోటోస్ యాప్. కంప్లీట్ గా చేంజ్ చేసేసారు ఫోటోస్ యాప్. ఇంతకు ముందు లైబ్రరీ కిందే మనకి ఫోల్డర్స్, కలెక్షన్స్ ఇవన్నీ కనిపించేవి. ఇప్పుడు కలెక్షన్స్ అని డిఫరెంట్ ట్యాబ్ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి కూడా మనం గ్లాసీ లుక్ తో స్విచ్ అవ్వచ్చు, బట్ అంత అవసరం రాదనుకోండి. కలెక్షన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు, ఆర్గనైజ్డ్ గా ఉన్నాయి అండ్ వీటిని కావాలనుకుంటే మనం రీఆర్డర్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేసి. కానీ ఇంతకు ముందు రీఆర్డర్ లో మనకు నచ్చని ఫోల్డర్ ఏదన్నా, ఇప్పుడు షేర్డ్ ఆల్బమ్స్ ఉంది, దీన్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే కుదిరేది, ఇప్పుడు డిలీట్ చేసుకోలేం, ఓన్లీ రీఆర్డర్ చేసుకోగలం. అంటే దాన్ని లాస్ట్ లో పెట్టుకోగలం తప్ప దాన్ని డిలీట్ చేయలేం. బట్ ఫైన్, ఆర్గనైజ్డ్ గా ఉంది, ఫోటోస్ ని సార్ట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ సఫారీలో కొన్ని ఫీచర్స్, మొత్తం ఫుల్ స్క్రీన్ వచ్చేసింది. కింద మనకి క్లమ్సీగా అనిపించేది ఇప్పుడు ఆర్గనైజ్డ్ గా 3 dots ఇచ్చారు. ఒక ఫోటోలో సెట్ చేసినట్లు కొంచెం ఆర్గనైజ్డ్ గా అనిపిస్తుంది. అండ్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే ఏ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినా గానీ ఇది వెబ్సైట్ లో ఓపెన్ చేసినట్లు కాకుండా ఒక డెడికేటెడ్ యాప్, మింత్రా యాప్ ఓపెన్ చేస్తే ఎలా అయితే ఇంటర్ఫేస్ ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఇస్తుంది సఫారీ యాప్. ఈవెన్ మీకు కింద సర్చ్ బార్ అవి కూడా కనిపించట్లేదు, జస్ట్ mintra.com అని చిన్న కనబడుతుంది. మీ లుక్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు, కంప్లీట్లీ మీరు యాప్ లో సర్చ్ చేసినట్లు అనిపిస్తుంది తప్ప ఒక వెబ్సైట్ లో సర్చ్ చేసినట్లు అనిపించదు. నెక్స్ట్ థింగ్ మనం కొన్ని ఫీచర్స్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. కెమెరాలో ఫీచర్స్ అన్ని కిందకి వెళ్ళిపోయి ఇంతకు ముందు మనకి ఈ మోడ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపించేవి, అంటే ఫ్రేమ్ లో కనిపించేవి, ఇప్పుడు కంప్లీట్లీ రైట్ బాటమ్ కి వెళ్ళిపోయి జస్ట్ 1 hand కింద బటన్ వేలతోనే మనం అన్ని యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ వీడియో రెజల్యూషన్స్ చేంజ్ చేసుకోవడం వరకు మాత్రం టాప్ లోకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ నుంచి మనం ప్రోరేజ్ మోడ్ కి, లాగ్ మోడ్ కి, HDR మోడ్ కి, రెజల్యూషన్ 4K 60 FPS అండ్ PAL ఫ్రేమ్ రేట్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలనుకుంటే టాప్ లోకి వెళ్ళిపోయినాయి. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఓపెన్ చేయాలనుకుంటే 2 రకాలుగా ఇచ్చారు. ఒకటి ఈ 6 dots మీద క్లిక్ చేస్తే ఎక్స్ట్రా మోడ్స్ అన్ని ఆన్ అవుతాయి. లేదు అనుకుంటే కింద నుంచి మీరు ఇలా పైకి స్వైప్ చేసినా గానీ ఎక్స్ట్రా మోడ్స్ పాపప్ అవుతాయి.
బాటమ్ కి స్వైప్ చేస్తే మళ్ళీ కిందకి వెళ్ళిపోతాయి. ఇది కూడా కంప్లీట్లీ చాలా ఆర్గనైజ్డ్ గా అనిపించింది. నెక్స్ట్ ఫీచర్ సర్కిల్ టు సర్చ్ లాంటి ఫీచర్స్ కూడా ఐఫోన్ లోకి వచ్చేసినాయి. కంప్లీట్లీ కాపీ అని చెప్పొచ్చు, బట్ ఇది మొత్తం ChatGPT మీద వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి స్క్రీన్ షాట్ తీసాం అనుకోండి, ఇంతకు ముందు మనకి ఈ కార్నర్ లో వచ్చి దీని మీద ట్యాప్ చేస్తే ఈ ఫీచర్స్ అన్ని వచ్చాయి. బట్ ఇప్పుడు యాపిల్ వాళ్ళ విజువల్ ఇంటెలిజెన్స్ కి రీడైరెక్ట్ అవుతుంది. స్క్రీన్ షాట్ తీసి జస్ట్ మీరు ఇక్కడ ఇలా సర్కిల్ చేశారనుకోండి, ఆ ఇమేజ్ ని ChatGPT సహాయంతో మొత్తం సర్చ్ చేసి ఇలా స్వైప్ చేస్తే ఆ ఇమేజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కింద ఇలా లోడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం షాప్ చేసుకోవచ్చు, లేదా అగైన్ మళ్ళీ మనం ఒకసారి ఇలా సర్కిల్ చేసి మనం ఏదైనా కమెంట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే క్వశ్చన్స్ కూడా మనం అడిగి మన సర్చ్ ని ChatGPT తో షేర్ చేసుకుని ఆన్సర్ తెచ్చుకోవచ్చు. సో దట్ ఈ స్క్రీన్ బేస్ చేసుకుని ChatGPT మనకి ఆన్సర్ చేస్తుంది. నెక్స్ట్ మెసేజింగ్ యాప్ లో కూడా మనం ఏదైనా కొత్త మెసేజ్ టైప్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి అంటే రైట్ ఫ్రమ్ ద బాటమ్ ఇట్ సెల్ఫ్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. రెండోది ఏదైనా మెసేజ్ మనం టైప్ చేసినప్పుడు ఇమోజీ మీద మనం హిట్ చేస్తే జెన్మోజీ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ కనబడుతుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి 2-3 ఎమోజీస్ ని మనం మిక్స్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ దీన్ని అండ్ హార్ట్ ని రెండింటిని మిక్స్ చేసా ఎంటర్ కొట్టాను అనుకోండి, ఈ రెండు మిక్స్ అవ్వగా వచ్చే ఎమోజీ ఇది. సో దీన్ని మనం ఇమోజీ లాగా పంపించవచ్చు. నెక్స్ట్ ఈ పర్టికులర్ యూజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ని మనం చేంజ్ చేయొచ్చు. అలానే ఇంకా ఈ కీబోర్డ్ మొత్తం కొంచెం రౌండెడ్ కార్నర్స్ తో తీసుకొని వచ్చారు. కీబోర్డ్ హ్యాప్టిక్స్ కూడా ఇంత ముందుతో కంపేర్ కొంచెం డిఫరెంట్ గా తీసుకొని వచ్చారు. స్మూత్ గా ఉన్నాయి హ్యాప్టిక్స్ కూడా. నెక్స్ట్ ఇంకొన్ని చేంజెస్ క్యాల్కులేటర్ లో. ఇంతకు ముందు మనకి అడ్వాన్స్డ్ క్యాల్కులేటర్ ఫీచర్స్ అన్ని ఈ బాటమ్ లో కనిపించేవి, బేసిక్ ఇవన్నీ. ఇప్పుడు దాన్ని టాప్ రైట్ కార్నర్ లోకి తీసుకెళ్లిపోయారు. ఇక్కడ అడ్డం వస్తుంది. యాక్చువల్లీ నాకు కూడా చాలా అడ్డం కనిపించేది. ఏదైనా హిట్ చేసినప్పుడు ఈ బేసిక్ ఈ ఫీచర్స్ అన్ని వచ్చేసేవి. ఇప్పుడు కావాల్సిన వాళ్ళు మాత్రమే అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. టాప్ రైట్ కార్నర్ లో ఉంటుంది. అలానే ఒకవేళ మీకు ఈ ట్రాన్స్పరెన్సీ మోడ్ నాకు నచ్చలేదు, ఈ ట్రాన్స్పరెన్సీ చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, యాక్సెసిబిలిటీని మీరు హిట్ చేయండి. పైన మీకు డిస్ప్లే టెక్స్ట్ సైజ్ అని కనబడుతుంది. ఇక్కడ రెడ్యూస్ ట్రాన్స్పరెన్సీ అని మీరు హిట్ చేయండి. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ మోడ్ మీకు ఒపేక్ అవుతుంది, ట్రాన్స్పరెంట్ గా కనబడదు. ఒకవేళ మీరు ట్రాన్స్పరెన్సీని ఆఫ్ చేశారనుకోండి కంప్లీట్ ట్రాన్స్పరెంట్ గా అంటే బ్యాక్గ్రౌండ్ ఏముందో కూడా మీకు కనబడుతుంది. నెక్స్ట్ ఐ మెసేజెస్ లో ఇంకొక ఫీచర్ ప్లస్ బటన్ మీద మీరు హిట్ చేస్తే పోల్స్ ని కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగి చాయిస్ 2 ఇచ్చేసి మీరు పోల్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఏదన్నా క్వశ్చన్ ఉండి పోల్ కనెక్ట్ చేయాలనుకుంటే అండ్ ఆ పర్టికులర్ పర్సన్ యొక్క చార్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దట్ చార్ట్ బ్యాక్గ్రౌండ్ మీకు స్టాటిక్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అలానే మనకి ఇంకొక ఫీచర్ ఆటోమేటికలీ ట్రాన్స్లేట్ అని తీసుకొచ్చారు. దీని మీద మీరు హిట్ చేశారనుకోండి మన చాట్ ని ట్రాన్స్లేట్ చేసుకుంటూ మాట్లాడొచ్చు. వెనెవర్ ఆ పర్సన్ మనకి చైనీస్ లో పంపించాడు అనుకోండి, అది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ మనకు చూపిస్తుంది. అండ్ మనం ఇంగ్లీష్ లో పంపిస్తే వాళ్ళకి చైనా లో ట్రాన్స్లేట్ చూపిస్తుంది. కాన్వర్సేషన్ కొంచెం ఈజీ అవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ చాట్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వాలన్నా అండ్ ట్రాన్స్లేట్ కాన్వర్సేషన్ మీరు చేసుకోవాలనుకున్నా ఎదుటి పర్సన్ కూడా ఐ మెసేజెస్ యూస్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చాట్ చేస్తున్నట్లయితే కుదరదు, 2 ఐఫోన్స్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇంకొన్ని ఫీచర్స్ యాపిల్ మ్యూజిక్ లో తీసుకొని వచ్చారు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి మ్యూజిక్ యాప్ ని మీరు సెర్చ్ చేసి బాటమ్ కి వచ్చేస్తే యానిమేటెడ్ ఆర్ట్ అని చెప్పి ఒక ఫీచర్ కనబడుతుంది. దీన్ని మీరు హిట్ చేసి ఆన్ చేసి పెడితే మీరు ఏదైనా లాక్ స్క్రీన్ లో మ్యూజిక్ ఏదైనా ప్లే చేస్తున్నారు అనుకోండి, ఆ మ్యూజిక్ కి తగ్గట్టు లాక్ స్క్రీన్ మీద యానిమేషన్ ప్లే అవుతూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ నేను యూట్యూబ్ మ్యూజిక్ యూస్ చేస్తాను కానీ ఈ యాపిల్ మ్యూజిక్ ని యూస్ చేయను. అండ్ ఈ యూట్యూబ్ మ్యూజిక్ అయితే ఈ యానిమేటెడ్ ఆర్ట్ ఫీచర్ అయితే ఏం తీసుకొని రాలేదు. బట్ ఒకవేళ మీరు యాపిల్ మ్యూజిక్ యూస్ చేస్తున్నట్లయితే ఇంకొక బెస్ట్ ఫీచర్ అనిపించింది నాకు. సాంగ్ ట్రాన్సాక్షన్ మీరు క్రాస్ ఫేడ్ మాత్రమే అవసరం లేదు, ఆటో మిక్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. నాకు సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి చూపించట్లా, బట్ మీరు ఆటో మిక్స్ పెట్టారనుకోండి ఒక సాంగ్ నుంచి ఇంకొక సాంగ్ కి క్రాస్ ఫేడ్ అవ్వకుండా వెనెవర్ మీరు ఫార్వర్డ్ ప్రీవర్డ్ కొట్టినా గానీ ఆటో మిక్స్ అయి మీకు ప్లే చేస్తుంది. ఆల్మోస్ట్ డీజే కన్సోల్ లో మనం ప్లే చేసినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ అలా అయితే మిక్స్ చేస్తున్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ ఫీచర్ సెట్టింగ్స్ లో కెమెరాలోకి మీరు వెళ్ళిన తర్వాత బాటమ్ లో లెన్స్ క్లీనింగ్ హింట్స్ అని చెప్పి ఒక ఫీచర్ తీసుకొని వచ్చారు. దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. వెనెవర్ కెమెరాలో మనం ఫోటో తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మన లెన్స్ క్లీన్ గా ఉండవో క్లీన్ ద కెమెరా లెన్స్ అని చెప్పని ఒక పాపప్ అయితే చూపిస్తుంది. అప్పుడు మనం ఈ లెన్స్ ఇలా మడ్డిగా కాకుండా కొంచెం క్లీన్ చేసి పెట్టుకుంటాం. ఇంపార్టెంట్ అనుకుంటే ఈ క్లీన్ ద లెన్స్ పాపప్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇవి ఓవరాల్ గా iOS 26 లో వీళ్ళు రోల్ అవుట్ చేసిన కొత్త ఫీచర్స్. ఈ ఫీచర్స్ లో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చింది అనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఐఫోన్స్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.